నెల్లూరు బాలాజీ నగర్లో జనసేన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కీర్తనలు, కోలాటాలు, పల్లకి సేవ వంటి పలు కార్యక్రమాలు నిర్వహించారు. జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ఆనం ఏసీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ వేడుకల్లో దేవస్థానం కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సింహపురి ప్రజానీకానికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. వైష్ణవ సాంప్రదాయంలో ఎంతో ప్రాశస్త్యం, ప్రాముఖ్యత కలిగినటువంటి పండుగలలో ఇది ఒకటి. ఆ దేవదేవుడు శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారమైనటువంటి శ్రీకృష్ణుడిగా అవతరించి ద్వాపర యుగంలో చెడుపై మంచి విజయాన్ని అందించేదాని కొరకు మానవ రూపం ధరించినటువంటి విశిష్టమైనటువంటి రోజు ఈ రోజు. అలాగే ఉత్తర భారతదేశంలో గోకులాష్టమిగా, దక్షిణ పదాన కృష్ణాష్టమిగా పూజలు అందుకుంటున్నటువంటి ఆ దేవదేవుడిని మన నెల్లూరు నగరంలో 3 ప్రఖ్యాత ఆలయాలు, ఎంతో ప్రఖ్యాత ఆలయాలు, శ్రీ రంగనాథ స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి, అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో ప్రముఖంగా జరుపుకున్నటువంటి ఈ ఉత్సవాన్ని క్రమంగా 2004వ సంవత్సరం అంటే 20 సంవత్సరాలు, 2 దశాబ్దాలుగా ఎంతో విశిష్టత, ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ బాలాజీ నగర్ ప్రాంతంలో ఆనాడు మెగాస్టార్ చిరంజీవి యువత పేరుతో ప్రారంభించి ఈ ప్రాంత ప్రజానీకానికి వరకే పరిమితమైనటువంటి ఈ ఉత్సవ వేడుకలు నేడు విస్తరించి యావత్ నగర వాసులను అందరినీ కూడా ఆకర్షింపజేస్తూ 2 రోజులకే పరిమితమైనటువంటి ఈ ఉత్సవాలు నేడు 5 రోజులు కొనసాగిస్తూ ఉన్నారు. అంటే జనం తాకిడి ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. కేవలం దేవస్థానాల్లో ఉన్నటువంటి పంచాయత లేదా పంచరత్న విగ్రహాలకే పరిమితం కాకుండా మనస్ఫూర్తిగా ధ్యానిస్తే, సేవిస్తే భగవంతుడు ఎక్కడైనా సరే ప్రత్యక్షం అవుతాడు అనేదానికి ఇది ఒక నిదర్శనం. ఈ ఉత్సవాలని ప్రతి ఏటా జరిపినట్టే ఇలాగే కొనసాగాలి. ఆ దేవదేవుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహాలు, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరి ఇళ్లల్లో
ఆనందం సంతోషం విరవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి నెల్లూరు ప్రజానీకానికి కృష్ణ అష్టమి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నగర ప్రజలకు ముందుగా శ్రీకృష్ణాష్టమి జన్మదిన శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు నగరంలో గత 20 సంవత్సరాలుగా బాలాజీ నగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవపేతంగా చేయడం ఆనవాయితీగా వస్తూనే ఉంది. ఇక్కడ నెల్లూరు నగరంలో 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ నెల్లూరు నగర ప్రజలందరూ బాలాజీ నగర్లో ఇప్పుడు ఈ 5 రోజులు వెలసి ఉన్న శ్రీకృష్ణ భగవాను వచ్చి దర్శించుకుని ఆయన కృపా కటాక్షాలకి పాత్రలు కావాలని, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వైభవపేతంగా 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కొట్టే వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరగడం, అదేవిధంగా ఇక్కడికి నెల్లూరు నగర ప్రజలే కాకుండా నెల్లూరు జిల్లా నుంచి చుట్టుపక్కల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి కృష్ణుణ్ణి పెట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటది. అందరికీ నమస్కారం. అనుకున్న లక్ష్యం నెరవేరకపోతే మార్చాల్సింది లక్ష్యాన్ని కాదు వ్యూహాన్ని అని తెలియజేసి భగవద్గీతలో మనిషి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని తెలిపిన ఆ మహావిష్ణువు 8వ అవతారం శ్రీకృష్ణాష్టమి సందర్భంగా సింహపురి వాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 29 సంవత్సరాలుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరి మెప్పు పొందాలని ప్రయత్నించకుండా నిర్విరామంగా అంగరంగ వైభవంగా 5 రోజులు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్న మా రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వరకి వారి టీంకి అభినందనలు తెలుపుతూ ఇలాగే 100 సంవత్సరాలు బాలాజీ నగర్ నెల్లూరు సిటీలో ఈ కృష్ణాష్టమి వేడుకలు జరపాలని మరొకసారి కోరుకుంటూ సింహపురి వాసులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సింహపురి ప్రజానీకానికి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.